హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను మహబూబ్నగర్లో మా మేనత్త కూతురు పెళ్ళి చేసుకొని హైదరాబాద్ రిటర్న్ వస్తుంటే హైవేలో షాద్నగర్ మండల్ బాల్నగర్ పరిధిలో బీబీజీ వెంచర్ ఒకటి కనపడింది. అయితే బీబీజీ అంటే బిల్డింగ్ బ్లాక్ గ్రూప్స్ వాళ్ళ యొక్క వెంచర్లో మాకు తెలిసిన వాళ్ళు ఒక ప్లాట్ తీసుకున్నారు. సరే, ఆ ప్లాట్ చూసి వెళ్దాము, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి లోనికి వెళ్ళి చూసాము. ఇంకా వెంచర్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. అందులోనే ఒక పార్క్ కూడా ఉంది. ఇక నేను, మా పిల్లలు, మా వారు మేమందరం కూడా పార్క్లోనే కాసేపు ఎంజాయ్ చేసి నేను కొన్ని రీల్స్ కూడా చేసుకొని వస్తూ ఆ వెంచర్లోనే కొన్ని మామిడికాయలు కోసుకొని వచ్చాము. ఇక తిని చూడగానే ఆ మామిడికాయలు అనేవి పుల్లగా ఉన్నాయని చెప్పి ఈ రకంగా ముక్కలు అయితే కోసి నేను చట్నీ అన్న పెడదామని పెట్టేశాను. ఇంకా ఈ చట్నీకి కారం పొడి, ఆవ పొడి, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసి పల్లి నూనెతో పోపు పెట్టాను. మామూలుగా అయితే మా అమ్మ పర్మనెంట్గా చట్నీ పెడితే తాను 3 మ్యాంగో చిల్లీ పౌడర్ కలిపేది. కాకపోతే ఇది టెంపరీ చట్నీ కదా అని చెప్పేసి నేను ఇంట్లో ఉన్న కారం పొడితోనే చట్నీ పెట్టాను. సో ఎంతో టేస్టీగా చట్నీ అనేది రెడీ అయ్యింది. అయితే మా పిల్లలు, మా అమ్మమ్మ చట్నీ అంతా పెట్టిన తర్వాత ఆ సోయిలో కాస్త ఉదయం మిగిలిన అన్నం కలిపి తినిపించేది కదమ్మా, చాలా బాగుండేది అని గుర్తు చేస్తే ఇక నేను కూడా ఆ చట్నీ అంతా తీసి బౌల్లో పెట్టేసి ఆ బౌల్లో ఆ సోయిలో పొద్దున అన్నం మిగిలితే అందులో వేసి కలిపి తినిపించాను ఫ్రెండ్స్. సో మా అమ్మ పెట్టిన ఫీల్ అనేది వచ్చింది మా పిల్లలకు కూడా. అబ్బా, సేమ్ ఫీల్ అమ్మ, అమ్మమ్మ ఇలాగే పెట్టేది కదా అని గుర్తు చేసుకున్నాము. ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే కదా ఫ్రెండ్స్. సో ఆ రకంగా నేను చట్నీ తయారు చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.